ఈ రోజుల్లో ఒకటి రెండు ఫ్లాప్స్ వస్తేనే ఆ హీరోయిన్ ను తీసి పక్కన పెడుతూ ఉంటారు దర్శకులు. కానీ ఇక్కడో హీరోయిన్ కు మాత్రం ఎక్కడో లక్ ఉంది. అందుకే మూడేళ్లుగా ఫ్లాప్స్ ఉన్న అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్స్ అందుకుంటూ మిగిలిన హీరోయిన్స్ కు అర్థం కాని పజల్ గా మారిపోయింది ఆ బ్యూటీ. ఇంతకీ ఎవరా హీరోయిన్? పూజా హెగ్డేకు సరైన హిట్ వచ్చి మూడేళ్లు దాటిపోయింది. కమిట్ అయిన సినిమాలు ఆగిపోవడం, విడుదలైన సినిమాలు ఆడకపోవడంతో అమ్మడి కెరీర్ డైలమాలో పడింది. టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో తమిళం, హిందీపై ఫోకస్ చేస్తున్నారు పూజ. అక్కడి నుంచి ఆదరణ బాగానే ఉంది. అక్కడ కూడా పూజ నటించిన రెట్రో, కూలీ సినిమాలు అంచనాలు అందుకోలేదు. తమిళంలో బిజీగానే ఉన్నారు పూజ. విజయ్ జననాయగన్ సినిమాతో పాటు కాంచనా 4లో నటిస్తున్నారు. వీటితో కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హిందీలోనూ ఆఫర్స్ పర్లేదు. తెలుగులో మాత్రమే ఈమె కాస్త వెనుకబడి ఉన్నారు. తాజాగా ఆ లోటు కూడా తీరిపోయింది. ఇక్కడ దుల్కర్ సల్మాన్ సినిమాలో అవకాశం వచ్చింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ స్పోర్ట్స్ డ్రామా రెడీ అవుతుంది. ఇందులో కూడా హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇష్క్ తర్వాత విక్రమ్, నితిన్ కాంబినేషన్ లో రానున్న సినిమా ఇది. దాంతో పాటు హిందీలో హే జవానీతో ఇష్క్ హోనా హై సినిమాలో నటిస్తున్నారు. వెబ్ సిరీస్ లకు కూడా ఓకే అంటున్నారు పూజ.